నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఫస్ట్ పార్ట్ లో అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఎలా ఉంటుంది, దీనివల్ల మన స్టాక్ మార్కెట్లు ఏ విధంగా పెరిగాయి అనే విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఆక్వా ఫార్మా రంగంతో పాటు ఏ రంగాల్లో భారత్ కు మేలు చేకూరుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన దేశం చేస్తున్న కొనుగోళ్ల విలువ $300 బిలియన్, అంటే సుమారు 27 లక్షల కోట్లు ఉంది. వచ్చే 5 ఏళ్లలో వీటి విలువ $2 లక్షల కోట్ల, అంటే 180 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న చమురు, ఎల్పిజి, ఎల్ఎన్జి, విమానాలు, ఐసిటి ఉత్పత్తులు, డేటా సెంటర్ సామాగ్రి వంటివి అమెరికా నుంచి కొనుగోలు చేస్తాం. వీటి విలువ $500 బిలియన్ ఉండనుంది. అంటే 25% దిగుమతులు అమెరికా నుంచే వస్తాయి. ఈ డీల్ వల్ల ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతలకు లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహ అలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకంగా మారనుంది. ఆక్వా రైతుల విషయానికి వస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే సీ ఫుడ్స్ లో రొయ్యలే ప్రధానంగా ఉండడంతో ఈ నిర్ణయం ఆక్వా రంగానికి సంజీవనిగా మారనుంది. ఇది రొయ్యలు సాగు చేస్తున్న రైతుల్లో ఆనందం తెచ్చిపెట్టింది. టారిఫ్ ను 25% నుంచి 18% తగ్గడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఆక్వా రంగానికి, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిస్తుందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో పెరిగిన సుంకాల కారణంగా అమెరికాకు జరిగే ఎగుమతులు సుమారు 15% తగ్గిపోయాయని, తాజా తగ్గింపుతో నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి ప్రారంభమై ఎగుమతులు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రొజెన్స్ ష్రీప్ ఎగుమతులు రాబోయే నెలల్లో 10 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉంది. టారిఫ్ భారం తగ్గడం వల్ల సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలో లాభాలు మార్జిన్ 5% నుంచి తిరిగి 8% చేరుతుందని అంచనా ఉంది. దీనికి తోడు కేంద్ర బడ్జెట్ 2026లో ఆక్వా రంగానికి అవసరమైన ఇన్పుట్స్ పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు బలాన్ని ఇస్తాయి. ఇటీవల కాలంలో భారత్ కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ కారణంగా 2025-26 తొలి నాళ్లలో ష్రీప్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ల వాటా 57%కి చేరింది. ఇక ఫార్మా రంగానికి వస్తే భారత్లో ప్రపంచంలోనే ఎక్కువగా ఫార్మా ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్లే మన నుంచి ఈ ఉత్పత్తులు ఎగుమతి అవ్వాలంటే సుంకాలు ఉండకూడదు. ఇందులో భాగంగానే అమెరికా మన ఫార్మా ఉత్పత్తులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. 18% కంటే తక్కువ సుంకాలను అమలు చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ఔషధ ఎగుమతులు వాషింగ్టన్ విధించే పరస్పర సుంకాల నుంచి ప్రస్తుతం రక్షణ పొందనున్నాయి. విస్తృత భారతీయ ఎగుమతులపై 50% వరకు ఉన్న సుంకాలను 18%కి తగ్గించినప్పటికీ ఔషధ రంగానికి ప్రత్యేక మినహాయింపులు కల్పించడమే ఈ ఒప్పందంలోని ముఖ్యాంశంగా మారింది. ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్తో పాటు జనరిక్ ఔషధాల ఎగుమతులకు పరస్పర సుంకాల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వడం భారతీయ ఔషధ పరిశ్రమకు కీలకంగా మారింది. అదే సమయంలో భారత్ కూడా అమెరికాకు ఈ విషయంలో ప్రత్యేక అనుమతులిచ్చింది. ఈ ఒప్పందం కింద అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే వైద్య పరికరాలపై ఉన్న అడ్డంకులను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. దీని ద్వారా అమెరికన్ మెడికల్ డివైజు తయారీదారులకు భారత మార్కెట్లో సులభమైన ప్రవేశం లభించనుంది. అదే సమయంలో ఔషధ సరఫరా గొలుసులను మరింత భద్రపరచడం, వైద్య సాంకేతికతకు మార్కెట్ను విస్తరించడంలో భాగంగా రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వీటికి తోడు అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించింది. దీని ప్రకారం అమెరికాకు చెందిన కొన్ని పారిశ్రామిక వస్తువులు, పండ్లు, సోయాబీన్ నూనె, వైన్ స్పిరిట్స్ తో సహా పలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై సుంకాలను భారత్ తొలగించడమో లేక తగ్గించడమో చేస్తుంది. ఈ విధంగా మన దేశానికి అన్ని రంగాలలోనూ మేలు చేకూరుతుంది. అయితే ఈ డీల్ వల్ల పాకిస్తాన్కు వచ్చే నష్టం ఏంటి? రష్యా నుంచి ఇప్పటి వరకు మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురును తగ్గించడాన్ని భారత్ ఎలా మేనేజ్ చేయనుంది అనే విషయాలను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.